భూభారతి చట్టంతో తెలంగాణలోని సన్నకారు రైతులకు భూస్వాములకు న్యాయం చేకూరుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి పొంగులేటి. తర్వాత మణుగూరు మండలంలోని భావి కూనవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ శివలక్ష్మి ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో భోజనం చేశారు మంత్రి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు అమలు అందుతున్నాయన్నారు మంత్రి పొంగులేటి. ఈ వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 14-15 నెలల్లోనే సుమారు 28 నుంచి 30 కోట్లు ఈ రోడ్లకైతే, స్కూల్స్ కైతే, కాలేజీలకైతే మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదే ఎందుకు చెప్తున్నానంటే నిజంగా బాగలేదు. కొల్లగొట్టుకుని పోయాడు ఆనాడు ప్రభుత్వుడు. అయినా పేదవాళ్ల కన్నీరు తుడిచే దాంట్లో, పేదవాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, అది 2 లక్షల వరకు రైతన్నలకు రుణమాఫీ కానీ, సన్న వడ్లు పండించిన రైతన్నకి బోనస్ గా మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకు కానీ, అది వానాకాలం పంటకే కాదు వేసవకాలి పంటకు కూడా మనం ఈనాడు ఇచ్చుకుంటున్నాం. రూపాయలు ఎకరానికి ఇస్తే ఈనాడు 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అద్భుతమైన భూభారతి కార్యక్రమాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని 15 నెలల క్రితం మీ ప్రేమ అభిమానం ఎలా ఉన్నాయో భవిష్యత్తులో కూడా అలానే ఉండే విధంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటుందని తెలుపుకుంటున్నాం.